పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. వారి దగ్గర నుంచి 3 ల్యాప్టాప్స్, 54 సెల్ ఫోన్స్, 2 టేబుల్స్, 4 చైర్స్ని సీజ్ చేశారు. బెట్టింగ్ నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి ముఠాను గుట్టురట్టు చేశారు. వరకు ఆడుతున్నారు. దానికి గ్రాడ్యువల్గా బానిసలైపోయి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడం, లేదా ఇంట్లో ఉన్న బంగారం అమ్మేయడం ఇలాంటివి చేస్తున్నారు. బెట్టింగ్ యువత అందరూ కూడా దూరంగా ఉండమని పోలీసు వారి నుంచి ముందే ఒక అప్పీల్ చేస్తాం. అలాగే తల్లిదండ్రులు ఇమీడియట్గా బెట్టింగ్ ఆడుతున్నారంటే ఇమీడియట్గా మందలించడం, లేకపోతే ఇమీడియట్గా కేర్ తీసుకోవడం, కౌన్సిలింగ్లో తీసుకెళ్ళాలి. లేదా కనీసం లోకల్గా ఉన్న పోలీసులకు చెప్పిన ఒక కౌన్సిలింగ్, 1 స్టాప్ కౌన్సిలింగ్ సెంటర్స్ లాంటివి మా దగ్గర ఉన్నాయి. ఆ సెంటర్స్ దగ్గర కన్నా మేము తీసుకెళ్తాం. ఒకవేళ దాని పరిధి ఉన్నా లేకపోయినా ఆ కౌన్సిలర్స్ ఉంటారు కాబట్టి ఆ కౌన్సిలర్స్కి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా అటువైపు మొగ్గు చూపకుండా చేస్తాం. కాబట్టి యువతకు మేము తెలియవచ్చేది ఏంటంటే ఎక్కువ మంది యువతే వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ల జోలికి వెళ్ళకండి. అలాగే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కూడా నష్టపోతాం. దయచేసి